హాయ్, హలో, నమస్తే అండి. సో, ప్రీవియస్‌గా మీరు పార్ట్ 1 వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి. అందులో డీటెయిల్‌గా మనము రామోజీ ఫిల్మ్ సిటీకి ఎళ్ళే ముందు ఏం చేయాలి, కొన్ని డూస్ అండ్ డోంట్స్ అనేది చెప్పాను. సో, మనకి ఒక క్లియర్‌గా ఈ యొక్క హె హెల్ప్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ మనము ఖచ్చితంగా వాళ్ళతోని మాట్లాడి లోపలి ఎలా వెళ్ళాలి అండ్ ఫీజు అండ్ ప్రైస్ ఎంతో తెలుసుకొని నెక్స్ట్ టికెట్ తీసుకొని వెళ్ళడం బెస్ట్ అని చెప్పాను. సో, ఆ వీడియో చూసేసినాక అప్పుడు ఇక్కడికి వచ్చి చూడండి సెకండ్ పార్ట్. సో, వీడియోలోకెళ్ళే ముందు ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీ' ఏదైతే సిరీస్ ఉందో దానికన్నా ముందు మేము వరంగల్‌కి వెళ్ళిన ట్రిప్ వీడియోస్ పెట్టాను. అదైతే చాలా బాగుంది, చూడండి. సో, యాహ్! లోపలికెళ్ళాక మేము బస్ తీసుకొని వాళ్ళు బస్ ప్రొవైడ్ చేస్తారు కదా! దాంట్లోకి వెళ్ళాక ప్రతి ఒక్క పార్క్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ లోపలికి వెళ్ళి అండ్ పార్ట్ 1 లోపు తిరిగినయన్నీ ముందు వీడియోలో పెట్టాను. సో, ఈ వీడియోలో మనము లంచ్ తర్వాత ఎక్కడెక్కడ తిరిగాము అనేది, ఏమేమి చూసాము, ఏం మిస్ అయ్యాము, యాక్చువల్గా మిస్ అవ్వకుండా మీరు ఏం చేయాలని చెప్తాను. ఇనిషియల్లీ మీరు మార్నింగ్ 9 కల్లా రామోజీకి వెళ్ళిపోవాలి, 8:39. సో, ఈ స్పాట్ అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ కోసం. 9 కల్లు ఆర్ 8:39 కల్లా వెళ్ళిపోతే మీరు అక్కడ డే అంతా చాలా బాగా కవర్ చేయొచ్చు, నైట్ 9 ఆర్ 8 వరకు. సో, ఓన్ వెహికల్ ఉందంటే లేట్ నైట్ వరకు స్పెండ్ చేయడం బెస్ట్. ఓన్ వెహికల్ లేదంటే ఎర్లీగా 7కి అట్లా వెళ్ళిపోయేవాళ్ళు ఖచ్చితంగా అక్కడ సాహస్ అనే ఒక ఏరియా ఉంటుంది, అది కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ ఈ ఏరియాలోనే మనకి చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఏది బాగుంటుందో తెలుసుకొని మేము ఈ ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళి తిన్నాము. సో, 330 ఆర్ 340 రేంజ్లో నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, బాగున్నాయి, నచ్చాయి యాక్చువల్గా. టేస్ట్ అంటే అప్పటికి ఆకలిగా ఉన్నాం. సో, తినేసి మేము అక్కడి నుంచి మళ్ళీ ఇందాక చూపెట్టిన స్పాట్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కేస్తే వాళ్ళు పికప్ చేసుకుని ఎంత అడుగు ప్రతి ఒక్క ఏరియాని చూపెట్టడానికి పార్క్, రామోజీ ఫిల్మ్ సిటీలో ఇయర్స్గా ఉన్న పార్క్స్ కానీ ఫౌంటైన్స్, ఇది బిగ్గెస్ట్ ఫౌంటైన్ ఇది రామోజీ ఫిల్మ్ సిటీ. సో, దీన్ని ఏంజిల్ ఫౌంటైన్ అంటారు. సో, ఈ ఏరియాలో కూడా చాలా మూవీస్ చాలా వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి మనకి రాజమౌళి తీసిన మగధీర మూవీలో ఉంది, రాజస్థాన్ ఏరియాని సింబల్ చేసేది. ఇదంతా ఓపెన్ స్పేస్ ఫర్ సెటప్, అంటే మూవీస్ కోసం సెట్టింగ్ చేస్తారు. జెట్ ఫౌంటైన్ అంటారు. సో, ఇక మనకు ఆల్మోస్ట్ 1 hour to 2 hours మొత్తం మనకి ఇట్లా బస్సులో తిరిగి వాళ్ళు మనకి చూపెట్టే స్పాట్సే ఇది చంద్రముఖి హాల్, మల్టీపర్పస్ హాల్ అంటారంట. అండ్ ఈ ఏరియా మొత్తం ఒక ఏరియా, నార్థన్ ఏరియా అండ్ సదర్న్ ఏరియా స్ట్రీట్స్ లాగా చూపెట్టడానికి. లెఫ్ట్లో ఉంది తాజ్మహల్ అని చెప్పారు. సో, బాగుంది ఆ స్ట్రీట్స్ అన్ని చూస్తుంటే మనకి ఇంత బాగా చూపెడతారా మూవీస్లో అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్, లోపలంతా కూడా మనకి ఫ్రంట్ మాత్రమే విలేజ్ బ్యాక్ సైడ్ మొత్తం ఏది ఓపెన్ స్పేస్ అంతా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ మాత్రమే సెట్టింగ్. సో, ఇలా ప్రతి ఒక్కటి చూపెట్టుకుంటూ తీసుకెళ్తారు. అండ్ జైల్ చాలా మూవీస్లో ఉంది, నేనే రాజు నేనే మంత్రి, ఆ జ్యువెలర్, చాలా మూవీస్ ఈ మధ్య వచ్చిన భగవత్ కేసరిగా ఉంది. సో, లోపల ఎఫెక్ట్ కోసం మాత్రం మనకి జైల్లో ఉన్నట్టుగా ఖైదీల్ని బంధిస్తున్నట్టుగా కొడుతున్నట్టుగా సౌండ్స్ వస్తుంది. సో, చాలా గట్టిగా సౌండ్స్ బాగుంటుంది ఆ ఎఫెక్ట్ ఫీల్ అవ్వడానికి. అండ్ దాని తర్వాత మేము వెళ్ళింది భాగవతం సెట్కి. సో, తెలుసు కదా, ఈటీవీలో వచ్చిన భాగవతం అవ్వచ్చు, అవన్నీ కూడా సెటప్ ఇక్కడే అనమాట. సో, లోపల రాజులు ఎలా ఉంటారు అండ్ అప్పుడున్న మన కృష్ణుడు వాళ్ళ యొక్క రాజ్యం అండ్ అదంతా కూడా క్లారిటీగా చాలా క్లియర్గా చాలా అందంగా చూపెట్టారు ఇందులో. సో, ఇక్కడ కూడా ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ లైటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఆ కలర్ కార్పెట్స్ అవ్వచ్చు, పిల్లర్స్ కార్వింగ్స్ అవ్వచ్చు, చాలా బాగుంటాయి అనమాట. అఫ్కోర్స్ ఇదంతా సెటప్, కార్డ్బోర్డ్ సెటప్, బట్ బాగుంది. సో, పైన చూసారా జస్ట్ షెడ్. సో, మన మూవీలో చూసిన ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీథింగ్ సెట్. సో, ఇక్కడ ఒక 15-20 minutes మ్యాక్సిమం స్పెండ్ చేసాము. అండ్ వీడియోస్ చాలా తీసుకున్నాము, ఫొటోస్ చాలా తీసుకున్నాము, ప్రతి ఒక్కటి వాళ్ళ డీటెయిలింగ్ చూసాము. సో, రాజు సింహాసనం పైన కూర్చున్నప్పుడు సామంత రాజులు వచ్చేసి పక్కన కూర్చుంటారు కదా, ఆ సెటప్ అంతా కరెక్ట్గా క్లియర్గా చూపెట్టారు మనకి ఇక్కడ. అండ్ రామోజీ సిటీలో తెలుగు మూవీసే కాదు, హిందీ, మలయాళం, కన్నడ. సో, బికాస్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిలిం సిటీ ఇన్ ది వరల్డ్. సో, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి సెట్ చేసుకొని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చేసుకోవచ్చు మూవీస్ని. సో, నెక్స్ట్ మేము అత్తారింటికి దారేదిలో ఉన్న రైల్వే ట్రాక్ ఉంది కదా, ఇది ఒకటే కాదు, చాలా మూవీస్లో చాలా రైల్వే సీన్స్ ఏవైతే ఉంటాయో అది మన రైల్వే స్టేషన్లో అదంతా ఇదే అనమాట. ముందుకు మాత్రమే ఫోటో కాచిగూడ అని అట్లా అని చూపెడతారు, బట్ లోపల మొత్తం సెట్.
చెన్నై ఎక్స్‌ప్రెస్ అవ్వచ్చు. ఏ మూవీ అయినా తీసుకోండి. సో, ఫ్రంట్ పార్ట్ చూడండి. బోగీలని మార్చేస్తారు వీళ్ళు. ఫ్రంట్ ఒక బోగీని ఏ బోగీ కావాలంటే ఆ బోగీ పెట్టేస్తారు. సో, ఈ మధ్యన వందే భారత్ వచ్చింది కాబట్టి అది పెట్టొచ్చు. సో, మనకి చాలా మూవీస్‌లో సాంగ్స్ కూడా ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత మేము వెళ్ళింది మెయిన్ రామోజీ ఫిల్మ్ సిటీలో వెళ్ళే ప్రతి ఒక్కరు వెళ్ళాలి, చూడాలి అనుకునే ప్లేస్ ఇది యాక్చువల్‌గా 2015 నుంచి. అది మాహిష్మతి. సో, మాహిష్మతి సామ్రాజ్యానికి వెళ్ళాం మేము. దాని ముందు ఆ సెట్ మొత్తం చాలా బాగా ఇస్తారు. రామోజీ ఫిల్మ్ సిటీకి 2015కి ముందు ఒకలాగా ఉంటే 2015 బాహుబలి వచ్చిన తర్వాత ఇంకోలాగా రెవెన్యూ జనరేట్ అయింది. జస్ట్ ఈ సెట్ చూడడానికి చాలామంది వస్తారు. సో, లోపలంతా ఇదంతా ఒక ప్రోటోటైప్ పెట్టారనమాట. ఎలా ఉంటుంది ఎలా అని చెప్పేసి. లోపలికి వెళ్ళాక చాలా బాగుందన్నమాట. డైరెక్టర్ రాజమౌళి యొక్క విజన్ ఆర్ ఐడియా అండ్ ఆర్ట్ డైరెక్టర్స్ ఆర్ ఆర్ట్ అండ్ వర్కర్స్ చేసిన కష్టం వల్ల మనం ఇది చూడగలుగుతున్నాం. సో, వాళ్ళందరికీ ఒక లైక్ వేసుకోవచ్చు మనం. సో, లోపలికి మనము ఎంటర్ అయినప్పుడు మనకి మూవీలో ఉండే సాంగ్ అనేది మనకి వినిపిస్తుంది. పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి ఇక్కడ. సో, అక్కడికి వెళ్ళి ఫొటోస్ కాసేపు దిగేసి అండ్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి మ్యాక్స్ 1.5 అవర్ దాకా ఇక్కడ స్పెండ్ చేస్తాం మనం. తెలియకుండానే అయిపోద్ది. సో, ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఎలా పెట్టారు అండ్ ఆ స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు, కాగడాలు అండ్ పెద్ద పెద్ద స్టాచ్యూస్ ముట్టుకొని చూడండి. ఒక్కటి కూడా రియల్ కాదు. అన్నీ కూడా కార్డ్బోర్డ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైబర్తో తయారు చేసినాయి. ఇవి సిమెంట్. కింద కనబడుతుందంతా సిమెంటే అనమాట. సో, ఇది రియల్ రాడ్ మన దేవసేనని బంధించిన ప్లేస్. అండ్ ఇక్కడ బుల్ ఫైట్ విత్ భల్లాల దేవ. సో, దాని తర్వాత ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడే మన రాజులు, మన ప్రభాస్ ఇంకా రానా వాళ్ళ యొక్క ప్రమాణం చేసి వాళ్ళ యొక్క పదవుల్లో ఎక్కిన ప్లేస్. అండ్ ఇదంతా వాళ్ళ యొక్క వెపన్స్ అండ్ వాళ్ళ కులదేవత. అండ్ ఇది బ్యాక్ సైడ్. అండ్ మనకి హాల్ లోపల మెయిన్ రాజ్యం పెద్ద కోట లోపల చూపెడతారు కదా, అదంతా ఏరియా ఇది. బ్యాక్ సైడ్ మొత్తం మనకి బ్లూ మ్యాట్. సో, బ్లూ అండ్ గ్రీన్ మ్యాట్స్తోని మొత్తం CGI VFX పెట్టేసేసి జనాలు కనబడుతున్నట్టు చూపెట్టేస్తారు. సో, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. సో, అక్కడ మనం వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ప్రతి ఒక్కటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ముట్టుకొని అసలు ఎలా చేశారని తెలుసుకోవచ్చు, చూడవచ్చు. కనబడుతుందంతా కూడా కార్డ్బోర్డే. లోపల మాత్రం సిమెంట్ హార్డ్ కాంక్రీట్తో తయారు చేసిందే ఉంటుంది. బట్ బయటికి అందంగా కనబడడానికి ఆబ్వియస్గా కార్డ్బోర్డ్ అండ్ చెక్కలు వాటితో తయారు చేసిన ప్లేసెస్ ఇవన్నీ కూడా. సో, మూవీ కోసం ఒక బిగ్గెస్ట్ సెట్ వేసింది బాహుబలి ఒక్కటే. సో, అందుకనే ఇంతగా జనాలు వచ్చి చూసి ఆనందపడుతూ మెచ్చుకుంటూ ఉంటారు. సో, ఇది రథం. బాహుబలి పార్ట్ 2లో రథం ఉంటుంది కదా, అది ఇది. సో, అండ్ అది విగ్రహాలు. బల్లాళ దేవుని బంగారపు విగ్రహం చేపిస్తారు కదా, అది అక్కడ కూడా దాన్ని ఎలా చేశారనేది అట్లనే ఉంచారు. అండ్ అక్కడ బల్లాళ దేవుడు యూజ్ చేసింది ఆ యుద్ధంలో పార్ట్ 1 క్లైమాక్స్ యుద్ధంలో యూజ్ చేసిన బాణాల మెషిన్ అవన్నీ కూడా క్లియర్గా చూపెట్టారు మనకి. సో, అక్కడ సింహాసనాలు బాగుంటే అక్కడ కూర్చొని ఫొటోస్ దిగండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. సో, మనకి మూవీలో ఇంత బాగా ఎలా చూపెట్టారు అనేదే అక్కడ మెయిన్. ఇదంతా చూస్తే సింపుల్గా మామూలుగా అనిపిస్తుంది. కోర్స్ కష్టం ఉంది వెనకాల, బట్ చాలా పెద్ద. నిజంగా అది ఒక 100 అడుగుల విగ్రహం లాగా కనపడే విధంగానే దాన్ని అప్పర్ బాడీ ఒక 30 ఫీట్, లెగ్స్ 30 ఫీట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బస్ ఎక్కేసి బటర్ఫ్లై పార్క్ వెళ్ళిపోయాము. బటర్ఫ్లై పార్క్లో మనకి ఆ బటర్ఫ్లైస్ యొక్క మొత్తం హిస్టరీ, ఏం తింటాయి, ఏం తినవు, ఎప్పుడు పడుకుంటాయి, అండ్ మోస్ట్లీ ఎంత ట్రావెల్ చేయగలుగుతాయి అవన్నీ కూడా మనకి వాటి యొక్క బయోడేటా అంతా కూడా రాసి పెట్టి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూర్చొని నించొని చూస్తూ చదువుతూ వెళ్ళండి. ఎన్ని టైప్స్ ఆఫ్ స్పీసీస్ మనకి బటర్ఫ్లైస్ ఉంటాయి అని చెప్పేసి చాలా క్లియర్గా రాశారు. సో, అవన్నీ బటర్ఫ్లైస్ మనల్ని పట్టుకొని చూపెట్టలేరు కాబట్టి దాన్ని ఫొటోస్ పెట్టి దాని యొక్క హిస్టరీని అండ్ ఆరిజిన్ని చూపెట్టి ఆ తర్వాత మనము బయటికి ఎగ్జిట్ అవ్వగానే బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్ మన ముందు ఉంటుందన్నమాట ఇలాగా. సో, అవతల లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం అది బర్డ్స్ పార్క్ అది. సో, ఈ బటర్ఫ్లై పార్క్లోకి వెళ్ళాము. అక్కడ ఒక 15-20 మినిట్స్ ఉన్నాము. బికాస్ చాలా చెట్లు ఉన్నాయి, మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. సో, ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని ఆర్టిఫిషియల్ కొన్ని రియల్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో, బటర్ఫ్లైస్ మన ముందే ఎగురుతూ వెళ్తాయి అన్నమాట.
సో చాలా బాగుంటుంది. చాలా చాలా కలర్స్‌లో ఆ ఫ్లవర్స్ మధ్యలో మనకి కనపడవు. సో చెట్లని కదిలియకూడదని చెప్పేసి క్లియర్‌గా రాసి ఉంటది కాబట్టి మేము చేయలేదు గానీ ఎవరు చేయట్లేదు. లేకపోతే చెట్లని కదిలిస్తే చాలా బటర్‌ఫ్లైస్ పైకొస్తాయి. సో ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇది. నిజంగానే అనుకున్నాం యాక్చువల్‌గా. సో ఆర్టిఫిషియల్. దాని తర్వాత మేము ఆల్మోస్ట్ చెప్పాను కదా 20 మినిట్స్ స్పెండ్ చేశాము. సో రామోజీలో మెయిన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సాహస్ ఎస్ఏహెచ్ఏఎస్ సాహస్ అనే దానికి ఫస్ట్ వెళ్ళిపోండి. ఇవన్నీ ఎలాగైనా చూసేయచ్చు మనం, కానీ సాహస్ మిస్ అవుతాం ఖచ్చితంగా. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వెంటనే అన్నీ చూసుకుంటూ మధ్యాహ్నం ఫుడ్ తినేసాక సాహస్కి వెళ్ళండి. ఆ ఎనర్జీతోని గో కార్టింగ్ ఉంటుంది అండ్ స్లింగ్ షాట్స్, రోప్ క్లైంబింగ్స్, హిల్ క్లైంబింగ్స్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత మేము వెళ్ళింది బర్డ్స్ పార్క్కి. సో ఆ బర్డ్స్ పార్క్లో మనకి స్పీసీస్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే కొన్ని ఇప్పటిదాకా చూడండి, మన జూలో కూడా చూడండి కొన్ని బర్డ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మినీ జూ అని చెప్పాను కదా నేను పార్ట్ 1 వీడియోలో. సో ఆ మినీ జూ ఇదే. సో బర్డ్స్ జూ, బర్డ్స్ పార్క్ అనొచ్చు. అండ్ దెన్ బయటికి వెళ్తే మనకి ఆస్ట్రిచెస్ ఉంటాయి. అండ్ దెన్ ఫైర్ బర్డ్స్ అంటే ఈము కోడి అంటారు కదా అదొకటి. అండ్ డక్స్లో కూడా చాలా వరకు ఉన్నాయి. డక్స్ నాకు ఇక్కడ ఒకటి తెలిసింది ఏంటంటే, ఒక కాలు ఎత్తి పడుకుంటే డక్స్ అయినా కొంగలైనా నాకు ఇక్కడే అర్థమైంది. ఇక్కడ తెలిసింది యాక్చువల్గా. కొంగలు పడుకుంటే అని తెలుసు, బట్ డక్స్ అలా పడుకుంటే నేను ఇప్పటిదాకా చూడలేదు. సో అది క్లియర్గా ఒక కాలు పైన పెట్టి తలని వీపు పైన పెట్టుకుని పడుకున్నాయి అవి. సో దెన్ వాటర్ ఫాల్స్ అండి, వాటర్ ఫౌంటైన్. ఆ వాటర్ ఫాల్స్ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. స్టోన్స్ బాగా కుదిరాయి అక్కడ. అక్కడ నిజంగా కొండ ఉంది. ఆ కొండ పైన జస్ట్ సిమెంట్తో చాలా కార్వింగ్స్ చేసి అక్కడ నుంచి మనకి ఆ వాటర్ ఫాల్ ఎఫెక్ట్ని, ఆ యొక్క ఫీల్ని తెప్పించారు రామోజీ వాళ్ళు. సో ఇది చాలా బాగా నచ్చుతుంది. అండ్ రీసెంట్గానే కట్టారు ఇది, ఆల్మోస్ట్ ఒక 3 to 4 years ముందే కట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీ 1995 నుంచి ఉంది. ఓకే, సో ఆ వాటర్ ఫాల్స్ మాత్రం రీసెంట్గా కట్టారు. ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేయండి. కోర్స్ కొంచెం స్మెల్ వస్తుంది, బర్డ్స్ అంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో దాన్ని కనుక మనం అవాయిడ్ చేయగలిగితే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు, అంటే ఆ ఫీల్ చేయొచ్చు. బికాస్ బర్డ్స్, నేచర్, ట్రీస్ ఇవన్నీ. సో ఇవన్నీ బాతులు, డక్స్. ఆ తర్వాత రామోజీలో మనము ఎక్కడి నుంచి బయటికి వెళ్ళగానే చాలా పార్క్స్ ఉంటాయి. మేము అన్నీ కవర్ చేయలేకపోయాము, లేట్కి వెళ్ళాము కాబట్టి 12 o'clock దాటాక వెళ్ళాము మేము. సో అన్నీ కవర్ చేయలేకపోయాము. సో ఇది వాటర్ ఫాల్స్ అండి. అండ్ అక్కడ సౌండ్ చాలా బాగుంది. బికాస్ మనం నిజంగానే ఒక వాటర్ ఫాల్ దగ్గర ఉన్నట్టుగా ఒక ఫీల్ వస్తుంది ఆ సౌండ్ వల్ల. సో మీకు కనబడుతుందంతా కూడా సిమెంట్తో తయారు, బట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టోన్స్ మాత్రం రియల్. బయట ఉన్నాయి, అంత పెద్ద కొండ ఉండే అక్కడ. సో ఇవన్నీ న్యాచురల్ బర్డ్స్ మన ముందు ఎగురుతూ ఉంటాయి బర్డ్స్ అన్నీ కూడా. సో ఓపెన్ స్పేస్లో ఎగురుతూ ఉంటాయి. అండ్ సౌండ్స్ వినపడుతున్నాయి కదా మీకు, ఫీల్ ఇట్. సో దాని తర్వాత ఆస్ట్రిచ్ గుడ్లు బయట పెట్టారనమాట. అవి ఏంటంటే ఈ సోన్స్ సీజన్లో పెడతాయంట, బట్ అవి బయటికి పిల్లలు రావండి. అలా రాని పిల్లలు ఉన్న గుడ్లు ఏవైతే ఉంటే దాన్ని హోల్ పెట్టేసి లోపల ఉన్నదంతా తీసేసి దాన్ని ఇక్కడ మనకి చూపెడతారు. ఆస్ట్రిచ్ అండి, అది కనబడుతుంది ఆస్ట్రిచ్. అండ్ ఇది వచ్చి స్టార్ పార్క్. ఈ పార్క్స్ అని ఏంటంటే ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి కూర్చోడానికి బాగుంటుంది. ఒక 10, 20, 30 మందిని పిల్లల్ని తీసుకుపోయినప్పుడు స్కూల్ అట్లా. సో మనకి చీకటి అయిపోతుంది యాక్చువల్లీ. ఇదంతా కూడా ఆర్టిస్టులు ఆ యొక్క ఆస్ట్రిచ్ ఎగ్స్ పైన షైనింగ్ ఒక పెయింట్ వేసేసి దానిపైనకించి ఆస్ట్రిచ్ పెయింటింగ్ వేస్తారన్నమాట. నేను అదే అడుగుతున్నాను దాన్ని. సో మిగతా అన్నీ కూడా ఇవి హ్యాండ్మేడ్ అండ్ ప్లాస్టిక్స్. బయట కంటే కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బట్ బయట దానికంటే ఒక 25% to 30% కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి, కాకపోతే లేవు బయట ఎక్కడ తిరగలుగుతాం, మన కళ్ళ ముందు ఉంది కదా, తీసేసుకుందాం అనుకుంటే మాత్రం తీసేసుకోండి. ఇది వచ్చేసి మనము సౌండ్ చేస్తే సౌండ్ చేస్తాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్రతి ఎంట్రీ కాకుండా ఎగ్జిట్లో ఇలాంటి షాపింగ్, ఇక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టిన షాప్స్ ఇవన్నీ కూడా. ఈ కలర్స్ అనేది మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, సాప్లింగ్స్, ఎగ్జాక్ట్లీ అవుట్ ఆఫ్ ది బర్డ్స్ పార్క్ ముందే రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ ఒక టైం స్పెండ్ చేయడానికి మాకు కుదరలేదు, నైట్ అయిపోయింది కాబట్టి. సో దాని తర్వాత మనకి కేవ్స్ అనేవి ఉంటుంది. కేవ్స్కి ముందు మనకి ఒక స్నాక్స్ తినడానికి అండ్ జ్యూస్ పాయింట్ ఒకటి ఉంటుంది. క్రిపాలు కేవ్స్ అనేవి వీళ్ళు ఆర్టిఫిషియల్ కేవ్స్. లోపలికి వెళ్ళిన తర్వాత మన పాత యొక్క ఆదివాసులు ఎలా ఉండేవాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బుద్ధుడు ఆ యొక్క మెడిటేషన్ చాలా బాగుంటుంది. చూడండి, ఫీల్ చాలా బాగా వస్తుంది అన్నమాట. సౌండ్స్ అనేవి, ఎఫెక్ట్ అవనివ్వండి. ఇదైతే సౌండ్ ఎఫెక్ట్ బాగుంది.
దీని తర్వాత మనకి లేజర్ షో అనేది ఆ కేవ్‌లో ఒక చీకటి గదిలాగా చేసేసి అక్కడ మనకి లేజర్ షో పెట్టి ఇట్లా బుద్ధుడిని ఒక స్టోన్‌లో నుంచి ఒక విగ్రహం బయటికి వస్తున్నట్టుగా ఫీల్ బాగుందది. ఇక్కడ కూడా కొంచెం తినేసేసి మనం బస్ ఎక్కేస్తే నెక్స్ట్ ఈ పార్క్ దగ్గరికి వెళ్తాం. బట్ మేము వెళ్ళింది ఫిలిం ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు వెళ్ళాం కాబట్టి ఇటువంటి డెకరేషన్స్ అండ్ ఇటువంటి లైటింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అఫ్కోర్స్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, కానీ ఇంత ఎక్కువ లైటింగ్ అనేది ఒక ఏదైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు లేదా నైట్ పూట అట్రాక్ట్ చేయడానికి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా పెడతారంట ఇవన్నీ కూడా. ఇక్కడ చాలా ఫొటోస్ దిగాం. ఆల్మోస్ట్ ఇక్కడ మేము ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉన్నాం. మళ్ళీ మేము మెయిన్ సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ కార్నివల్ జరుగుతుంది, ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ చాలా మూవీస్లో చాలా రకాల వాళ్ళ యొక్క కల్చర్స్ అండ్ ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న పార్క్స్ అన్నీ కూడా ఒక చిన్న వీటిపైన పెట్టి డ్యాన్స్ షోస్ పెట్టేసి ఆ కార్నివల్తో పాటు మనం డ్యాన్స్ వేసుకుంటూ డీజే నైట్ లాగా పెట్టేసేసి అలా ఒక ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాం. 1.5 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ సేమ్ ఇందాక చూపెట్టిన పార్క్కి వెళ్ళిపోయాం. ఓకే, ఆ పార్క్లో ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ ఉన్నాం అక్కడే మేము. సో ఇది చూడడానికి బాగుంది. అంటే మేబీ ఇది అంతా ఒక ఇయర్ అంతా 2024 అంతా కూడా ఉంటుంది ఇది. సో ఎట్ లాస్ట్ వీడియో అంతా కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నైట్ పూట చాలా బాగుంటుంది. ఏరియా రామోజీ కాదు, ఏ పార్క్ అయినా సరే బాగుంటుంది. సో ముందు వీడియో చూడండి, సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. మెయిన్లీ మీకు నచ్చి ఉంటే, మీకు క్లియర్గా ఇంత బాగా చూపెట్టాను అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రీవియస్గా నేను పెట్టిన ఛానల్ లిటిల్ సంగతి మీకు తెలిసే ఉంటుంది కదా, అక్కడ మనకి ఆల్రెడీ 8,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో లైఫ్ ఆఫ్ ప్రవీణ్ అని పెట్టాను ఇంతకుముందు, ఇప్పుడు లైఫ్ ఆఫ్ ప్రవీణ్ ఫ్రమ్ హైదరాబాద్ అని పెట్టాను. సో బేస్డ్ ఆన్ యువర్ సపోర్ట్ నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఆఫ్కోర్స్ అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి టెంపుల్స్, పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్. ఎస్, దీంతో పాటు థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ బాయ్. టేక్ కేర్.